సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం ఎల్లమ్మగూడెం గ్రామానికి చెందిన అక్బర్ బాషా పౌల్ట్రీ ఫారంలోకి నీరు చేరి సుమారు 2300 కోళ్లు మరణించాయి. ఈ సందర్భంగా రైతు అక్బర్ బాషా మాట్లాడుతూ, గత వారం రోజులుగా కురిసిన వర్షాలకు గాను మద్దూరు గ్రామానికి చెందిన చెరువు అలుగుపారడంతో కట్టుకాలువ పక్కనే ఉన్న నా పౌల్ట్రీ ఫాంలోకి నీరు చేరి కోళ్లు మరణించాయని ఆయన తెలిపారు. కోళ్లు మరణించిన సంఘటన తెలుసుకొని హత్నూర తహసీల్దార్ ఫర్వీన్ షేక్, ఎంపీడీఓ శంకర్, హత్నూర ఎస్ఐ శ్రీధర్ రెడ్డి, గ్రామ పంచాయతీ సెక్రటరీ నవీన్ అధికారులు వచ్చి ఈ పౌల్ట్రీ ఫారం మృతి చెందిన కోళ్లను పరిశీలించారు. అయితే ఇక్కడికి వచ్చిన అధికారులను రైతు అక్బర్ పాషా తన మొర వినిపించుకోగా తహసీల్దార్ ఫర్వీన్ షేక్ రైతును ఆదుకుంటానని హామీ ఇచ్చారని రైతు అక్బర్ పాషా తెలిపారు. చనిపోయిన కోళ్లను ఎక్కడైనా గొయ్యి తీసి పాతిపెట్టవలసిందిగా అధికారులు అక్బర్ పాషాకు తెలిపారని చెప్పారు. ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయ సహకారాలైనా తనకు అందిస్తామని అధికారులు తెలిపారని అక్బర్ బాషా మీడియాతో తెలిపారు. ఎల్లమ్మగూడెం మాది అక్బర్ పాషా నా పేరు. మా కట్కాలువ దగ్గర 50 గజాల దూరాన పోల్ట్రీ ఫామ్ ఉంది. మద్దూరు చెరువు నుండి మొత్తం కట్కాలువ ఫుల్ వచ్చి ఓవర్ఫుల్ అయిపోయి మొత్తం షెడ్లకు నీళ్ళు పోయి 2300 వరకు కోళ్ళు చనిపోయినాయి. ఇంకా చాలా ఉంటాయో చనిపోతాయి, అవి కూడా ఇంకా తెలియదు. ఈరోజు కూడా ఇంకా 100 మొటాలిటీ మళ్ళీ అయింది. ఈరోజు కూడా మన ఎంఆర్ఓ ఎండిఓ వాళ్ళు వచ్చి నుండి నిన్న వచ్చి ఇక్కడ సర్వే చేయడానికి వాళ్ళు వస్తే వాళ్ళకి పోయి రిక్వెస్ట్ చేస్తే ఏమైనా ప్రభుత్వం తరఫు నుంచి ఏమైనా మాకు సహకరించాలని కోరినాను. ఏమన్నా